రాత్రి తాగింది దిగిందా? రావు గారు బలవంత పెడితే 2 పెగ్గలేసా అంతే. తాగి ఎంత రచ్చ చేసావు తెలుసా? కొంపదీసి రాత్రి బెడ్ మీద సుస్సు పోసానా? నన్ను బెడ్రూమ్కి రమ్మన్నావు తెలుసా? కొంపదీసి మీరు వచ్చారా ఏంటి? వద్దామని అనుకున్నాను, మళ్ళీ తిరిగి రాలేనేమోనని రాలేదు. ఓ రాత్రి మీరు చీర కట్టుకున్నారా? లేదు. ఏ ఏం లేదు, నా టేస్ట్ మరీ అంత వరస్ట్గా ఉంది ఏంటని. ఏం ఆలోచించావు? దేని గురించి? హీరింగ్ దగ్గరికి వస్తుంది, లాయర్ కాల్ చేశారు. మ్యూచువల్ గా మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే డివోర్స్ ఈజీ అవుతుంది. ఆ విషయమే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను స్వాతి. చెప్పు. భార్యాభర్తలన్నా గొడవలు జరుగుతాయి స్వాతి. కోపంలో ఉన్న 4 మాటలు నిన్ను బాధ పెట్టుండొచ్చు. అంత మాత్రాన్ని విడిపోవడమే దీనికి సొల్యూషన్ అని నేను అనుకోవట్లేదు. ప్లీజ్ ప్రసాద్, కలిసుందామని మాత్రం కన్విన్స్ చేయకు. విని విని విసిగిపోయాను. విడాకులే దీనికి కరెక్ట్ సొల్యూషన్. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. ఈ డిస్కషన్ ఇప్పుడు ఉండేవే కదా. అల్లుడు ఆకలేస్తుంది. ఈ టైంలో అరిటాకులో అన్నం తింటే అదిరిపోతాయ్యా. మావయ్య మీకు బాగా ఆకలేస్తుంది. అవును. ఎవడో పెద్ద మనిషి మిమ్మల్ని పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టాడు. మీరు కూడా సిగ్గు లేకుండా పొట్ట పగిలేదాకా తిని బయటకు వచ్చారు. అద్భుతం. అంగుడి దాకా అన్నం పెట్టాడు కదా, అన్నదాత సుఖీభావాన్ని దీవించాల్సింది పోయి అప్రాచుడు అప్పడం పెట్టలేదని అమ్మ నా బూతులు తిట్టే రకం మీరు. అదే మరి అదా అప్పడం పెట్టాలి కదా. పెరుగానంలో నంచుకుంటే కమ్మగా ఉంటది. కూతురు జీవితం బొక్కడిపోయిందని బాధపడాల్సింది పోయి బంతి భోజనం కావాలని ముస్సిలి. మనసులో బాధ ఉంది కదా అని బయటకు బోర్ని ఏడలేం కదా ప్రసాద్. సర్దుకు పొమ్మని సర్ది చెప్పగలను గాని దగ్గరుండి చూడలేను కదా. ఈ మొక్క అక్కడ చెప్పు. లోపాలుంటే చెప్పాలి కానీ లోకు చేసి మాట్లాడితే లైఫ్ పంచుకోలేను. ఎవరెంత చెప్పినా నా డిసిషన్ మార్చుకున్నానా? కాలం గాయాన్ని మానుపుతుంది అంటారు మాయ, కానీ మీ అమ్మాయిని మార్చేసింది. ప్రసాద్, అమ్మాయి కోపంలో ఉంది అంతేగాని నీ మీద పగతో కాదు. అర్థం చేసుకో. పక్కనే ఉన్న మనిషిని పట్టించుకోకపోవడం కన్నా పెద్ద రివెంజ్ ఏముంటుంది మావయ్య? మాటల్లో పడి భోజనం విషయం మర్చిపోయాం. ఏం వండుకుందాం? అడుక్కునేవాడు కూడా పరసలో చిల్లర వెతికినంత సేపైనా ఆగుతాడు, కానీ మీరు మాత్రం కాకి పిండాన్ని తినే లోపు శవాన్ని పీకు తింటారు. నానా, వాచ్మెన్ తో చేపలు తెప్పించాను, ఏం చేయమంటారు? ఉప్పు పసుపు వేసి బాగా కడగమ్మా. సరేనా? ఆగో, తర్వాత పొయ్యి మీద వండాలని కూడా చెప్పండి, లేదంటే పచ్చి చేపలు ప్లేట్లు వేసుకొచ్చి కడుపు నిండా తినమంటది. అన్నం తింటున్నావో చేప మందు మిగుతున్నావో తెలియక చచ్చి ఊరుకోవాలి. నేను ఉన్నా కదా అల్లుడు, నీకు శుభ్రంగా వంట చేసి పెడతాను. మీకు గేటు తీయడం వచ్చామావయ్య? వచ్చు. ఏం లేదు, వాచ్మెన్ తీసేద్దాం అనుకుంటున్నాం, మీరు సెట్ అవుతారేమో అని. మీరు కాదు, మీ అమ్మాయికి నేర్పించండి. నేను దగ్గరుండి నేర్పిస్తా కదా అల్లుడు. అయినా ఎవరు చేస్తే ఏంటి? యుద్ధం సైనికుడు చేయాలి, చెలికత్తెలు కాదు.